అంబేద్కర్ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 999 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 మంత్స్. ఈ ఆఫర్ ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశం అమెరికా. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్జెక్టు కోణంలో అడుగుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే ఈ టాపిక్ భారత్తో గడిచిన ఆర్థిక సంవత్సరంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు? మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటారు? అమెరికా. ఈ టాపిక్ని మనం ఎకానమీలో భాగంగా నేర్చుకోవచ్చు. సో ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా వాణిజ్య సంబంధిత అంశాల్లో భాగంగా ఈ టాపిక్ని చూడండి. కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా కాకుండా కరెంట్ అఫైర్స్ని మీరు జనరల్ స్టడీస్లో చదివే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చే అప్డేట్స్ కోణంలో చూడండి. పాలిటీకి సంబంధించి వార్తలు నిలిచిన అంశాలు, ఎకానమీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, ఎస్ఎన్టీకి సంబంధించి, అలా మనం జనరల్ స్టడీస్లో చదివే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వాటిలో వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మీరు కాన్సిడర్ చేయండి. ఆ తర్వాత మనకి ఎక్స్క్లూజివ్గా అవార్డ్స్, సమ్మిట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్, ఇటువంటి అంశాలు మీరు జోడించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా అంట. ఎవరితో? భారతదేశంతో. వాణిజ్యం అంటే ఏంటి? ఎగుమతులు, దిగుమతులు అన్నట్టు. గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏంటిది? 2022-2023 ఆర్థిక సంవత్సరం. గుర్తుంచుకోండి, 2022 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం 2023 మార్చ్ 31తో ముగిసింది. గుర్తుంచుకోండి, ప్రస్తుతం మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం? 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ఉన్నాం మనం. సో ఆర్థిక సంవత్సరం పట్ల క్లారిటీగా ఉండండి. సో ఏ ఆర్థిక సంవత్సరం అనే ఎగ్జామినేషన్లో కాన్సిడర్ చేయొచ్చు. సో 2022-23 ఆర్థిక సంవత్సరం అంటే ఈ సంవత్సర కాలంలో భారతదేశం వివిధ దేశాలతో ఎగుమతులు, దిగుమతులలో కీలక పాత్ర పోషిస్తోంది. అందులో టాప్ పొజిషన్లో అమెరికా ఉంది. అంటే మనం అత్యధికంగా వాణిజ్యాన్ని ఏ దేశంతో తీసుకున్నామంట? అమెరికాతో. మన దేశం నుండి ఎగుమతులు కానివ్వండి, దిగుమతులు కానివ్వండి. దీనికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ. వాణిజ్య మంత్రిత్వ శాఖ అంటేనే వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అధికారిక గణాంకాలను వీరే విడుదల చేస్తారు. సో చూడండి, ఇక్కడ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 128.55. గుర్తుంచుకోండి, నంబర్స్ ఇంపార్టెంట్. ఇక్కడ 128.55 బిలియన్ డాలర్ల వర్తకాన్ని మన రెండు దేశాల మధ్య, భారత్ అమెరికా మధ్య జరిగిందంట, వర్తకం జరిగిందంట. రెండవ స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే చైనా. భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వార్తలు ఇచ్చిన మొదటి దేశం అమెరికా, రెండవ దేశం వచ్చేసి చైనా. గత ఆర్థిక సంవత్సరంలో అంటే ఇది గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం 2023-24. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడం ఇందుకు నిదర్శనం, నేపథ్యం.
వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ మరియు అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో ఎంత అంటే ఇక్కడ వాల్యూ గుర్తుంచుకోండి, $128.55 బిలియన్ చేరిందంట. ఇదే అంతకుముందు ఆర్థిక సంవత్సరం, సో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఇది ఏ విధంగా ఉంది, రెండు దేశాల మధ్య వాణిజ్యం ఏ విధంగా ఉంది అన్నట్టు అంటే $119.5 బిలియన్. అంతకుముందు అంటే 2021 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో అప్పుడు $80.51 బిలియన్ ఉంటుందంట. సో గుర్తుంచుకోండి, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో పెరుగుతూ వస్తుంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఇది గుర్తుంచుకోండి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులను గనక పరిశీలిస్తే $78.31 బిలియన్ చేరిందంట. 2021-2022 నాటి $76.18 బిలియన్ కంటే ఏది గత ఆర్థిక సంవత్సరం అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 2.81% అధికమంట. సో ఈ గణాంకాలు ఏవైతే ఇక్కడ మీకు పేర్కొనడం జరిగిందో ఆ గణాంకాలు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ సెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు అధికారికంగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ప్రస్తుతం వాణిజ్య శాఖ మంత్రిగా ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు కన్సర్న్ మినిస్ట్రీ. ఏ మంత్రిత్వ శాఖ? వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఎగ్జామ్లో అడుగుతారు, మంత్రిత్వ శాఖల పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా సంకల్ప్ సే సిద్ధి అనే ఒక కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖలో భాగంగా ప్రారంభించడం జరిగింది? 2021లో వార్తలోకి వచ్చింది. అది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్. ఆ టాపిక్ని మనం రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. మీకు రీసెంట్గా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ TSLPRB ఎగ్జామినేషన్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని మనం ఏ రోజున డిస్కస్ చేసామో కూడా మీకు లైవ్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి. అండ్ రానున్న పోటీ పరీక్షల్లో కూడా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ నుండి 100% కవర్ అవుతాయి. ఇప్పటివరకు ప్రతి పోటీ పరీక్షలు మనం కవర్ చేయడం జరిగింది. రానున్న పోటీ పరీక్షలు ఈ సంవత్సరం చివరి వరకు కూడా దాదాపు అన్ని పోటీ పరీక్షలు ఏపీ తెలంగాణకు సంబంధించి జరుగుతూ ఉంటాయి, చూడండి. ఓకేనా? సో ఇది ఎకానమీకి సంబంధించిన అప్డేట్. అండ్ ఇటువంటి స్లైడ్స్ ఏవైతే ఉంటాయో ఈ గణాంకాలను ఇబ్బంది పడకండి. మీకు ఇది ఏదైతే ఉంటుందో ఈ స్లైడ్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ఉంటుంది. మీరు అక్కడ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ ఇలా ఉంటాయి. అబౌట్ అక్కడ కమ్యూనిటీలో క్లిక్ చేయండి, మీకు కనబడుతుంది. లేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఏది పోస్ట్ చేసినా కూడా మీకు నేరుగా డిస్ప్లే పైన కనబడుతుంది. సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి హైదరాబాద్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి హైదరాబాద్ దేనికి సంబంధించి వార్తలు నిలిచింది అంటే రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలిచింది. సో భారతదేశంలోనే రక్షణ రంగంలో అత్యున్నత సంస్థ ఏంటిది? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO వారి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే పరిశోధన కేంద్రాన్ని ఇటీవల ఏ ఐఐటీలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఐఐటి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, DRDO సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఐఐటి హైదరాబాద్ గుర్తుంచుకోండి. ఈరోజు హిందూ పేపర్లో మీకు కవర్ అవుతుంది ఈ టాపిక్. ఈరోజు హిందూ పేపర్లో ఉంది. ఇంతకు మీకు చెప్పిన అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మీరు ఈరోజు ఈనాడు పేపర్లో ఉంది. సో మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా న్యూస్ పేపర్స్ నుండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అఫీషియల్ డేటా ఏదైతే ఉంటుందో అటువంటిది ఖచ్చితంగా మనం కన్సర్న్ మినిస్ట్రీస్ కానీ కన్సర్న్ సంస్థల నుండి ఖచ్చితంగా చూడాల్సిందే. ఓకేనా? సో ఇది ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఐఐటీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ TSPSCకి సంబంధించి, APPSCకి సంబంధించి ఐఐటీలపైన క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇంపార్టెంట్గా చూడండి. అండ్ సో
ఇటీవల ఏఐఐటి ప్రెమిసెస్లో డిఆర్డిఓ వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. రక్షణ రంగంలో పరిశోధన కోసం ఉద్దేశించబడింది అంటే ఐఐటి హైదరాబాద్. సో ప్రస్తుతం డిఆర్డిఓకి సంబంధించిన చీఫ్గా ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ వి కామత్. సో కొన్ని సంస్థలకు సంబంధించి హెడ్ల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. సమీర్ వి కామత్, డిఆర్డిఓ. ఇస్రో అనగానే సోమనాథ్ అలా. అండ్ చాట్ జీపీటీ పైన ఇటీవల యూరోపియన్ కంటినెంట్స్ ఏవైతే ఉంటాయో, యూరోపియన్ కాంటినెంట్లోని కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఐరోపా ఖండంలోని కంట్రీస్ ఏవైతే ఉంటాయో నిషేధాన్ని విధిస్తున్నాయి. అంతెందుకు ఇటలీ ఇటీవల చాట్ జీపీటీ పైన నిషేధాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఈరోజు చాట్ జీపీటీకి సంబంధించి యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు, గుర్తుంచుకోండి, యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. చాట్ జీపీటీ పైన అభ్యంతరాలు, చాట్ జీపీటీ పైన జరుగుతున్న ఏవైతే ఉంటాయో, మనకు ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వార్తలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేయడానికి చాట్ జీపీటీ పైన ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఎవరంటే యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు, అంటే ఈయూకి సంబంధించి, యూరోపియన్ యూనియన్కి సంబంధించి. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్. చాట్ జీపీటీ అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది ప్రపంచంలో. కృత్రిమ మీద ఆధారిత సెర్చ్ ఇంజిన్ అని చెప్పొచ్చు. దీనిని ఓపెన్ ఏఐ అనే సంస్థ వారు తీసుకొచ్చారు. ఓపెన్ ఏఐ, గుర్తుంచుకోండి, చాట్ జీపీటీని ఎవరు తీసుకొచ్చారంటే ఓపెన్ ఏఐ అనే సంస్థ. అండ్ నెక్స్ట్ ఇటీవల ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, సో ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఒక ఆన్లైన్ సమ్మిట్ వార్తల్లోకి వచ్చింది. ఆన్లైన్ సదస్సు దేనికి సంబంధించి అంటే పర్యావరణ సంరక్షణకి సంబంధించి. ఈ ఆన్లైన్ సదస్సులో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన డేవిడ్ మాల్పాస్, వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత చీఫ్గా ఉన్నారు, మరియు వివిధ దేశాలకు సంబంధించిన పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వర్చువల్గా కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది. పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్తూ. ఆ సమ్మిట్ పేరు ఏంటి అంటారు, గుర్తుంచుకోండి, దీనిపైన క్వశ్చన్ రావచ్చు. మేకింగ్ ఇట్ పర్సనల్ హౌ బిహేవియరల్ చేంజ్ కెన్ ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. మేకింగ్ ఇట్ పర్సనల్ హౌ బిహేవియరల్ చేంజ్ కెన్ ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పు దానికి సంబంధించి ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఏ విధమైన ముందడుగు వేయాలి. సో ఇటువంటి పేర్లు కనబడితే డైరెక్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇప్పటికే భారత ప్రభుత్వం లైఫ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, బిహేవియరల్ చేంజెస్ టువార్డ్స్ ఎన్వైర్న్మెంట్, క్లైమేట్ చేంజెస్, ఇటువంటివి. సో ఈ సదస్సులో ఎవరు నిర్వహించారు? ఇది ప్రపంచ బ్యాంక్. గుర్తుంచుకోండి, ఈ సమావేశం పేరిస్తారు, ఆన్లైన్ సమావేశం ఎవరు నిర్వహించారు? ప్రపంచ బ్యాంకా, లేదంటే యునెస్కోనా, ఐక్యరాజ్య సమిత, ఇలా అడుగుతారు. సో వరల్డ్ బ్యాంక్, వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ బ్యాంక్. సో ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే 370 మిలియన్లకు పైగా ఎల్ఈడి బల్బును భారతదేశంలో వినియోగిస్తున్నాం. దాదాపు 370 మిలియన్లకు పైగా ఎల్ఈడి బల్బులను మన దేశంలో వినియోగిస్తున్నాం. దాని కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 30 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపు చర్యల కోసం భారత్ పనిచేస్తుంది. తగ్గిస్తున్నాం మనం. ఎల్ఈడి బల్బు ద్వారా ఉద్గారాలను, CO2 ఎమిషన్స్ని మనం తగ్గించగలుగుతున్నామని ఇటువంటి మనం చేస్తున్న కొన్ని చొరవలు, లైఫ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా చూడండి. సో నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇటీవల మొజాంబిక్, ఇండియా మొజాంబిక్ సంబంధాల్లో భాగంగా మొజాంబిక్లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్, ఒక బ్రిడ్జ్, బుజీ బ్రిడ్జ్, ఎగ్జామ్లో ఒకటి పెట్టాడుతారు. బుజీ బ్రిడ్జ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. బుజీ వంతెన ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశం అంటే మొజాంబిక్. దీనిని వర్చువల్గా ఆన్లైన్ వేదికగా మన విదేశాంగ శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతం? సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు దీన్ని అన్వీల్ చేశారు, లాంచ్ చేశారు, ఆవిష్కరించారు. సో ఇటీవల బుజీ బ్రిడ్జ్ వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశం అంటే మొజాంబిక్. మరి దీన్ని మన విదేశాంగ శాఖ మంత్రి ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఇంపార్టెన్స్, మొజాంబిక్ దేశంలో నిర్మాణంలో ఉన్న బుజీ వంతెన ఏదైతే ఉంటుందో అందులో నిర్మాణ బాధ్యతలకి భారత సహకారం అందిస్తోంది. మొజాంబిక్, భారత్ కలిసి దాన్ని నిర్మిస్తున్నాయి. కాబట్టి భారత్ పాత్ర ఉంది కాబట్టి భారత్ని గౌరవ సూచికగా వాళ్ళు లాంచ్ చేసే అవకాశం ఇచ్చారు. సో బుజీ వంతెన ఎగ్జామ్లో ఒకటి అడుగుతారు, వార్తలు నిలిచిన బుజీ బ్రిడ్జ్ ఎక్కడ అంటారు? మొజాంబిక్. ఇటీవల భారత సహకారంతో వివిధ దేశాల్లో జరుగుతున్న నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అందులో భారత్ యొక్క పాత్ర ఏంటి, వాటిపైన కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో కొన్ని గుర్తుంచుకోండి. సిడ్బీ గురించి క్వశ్చన్స్ వస్తాయి, నాబార్డ్ గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ముద్రా యోజన గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. MSMEకి సంబంధించి KVIC గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఇవి చూడండి ప్రత్యేకంగా.
సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ సంస్థ ఇటీవల ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని, ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది. 50K ఈవీ ఫర్ ఎకో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫర్ ఎకో అంటే ఏంటి, మనకు ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. ఓకేనా. సో 50K ఈవీ ఫర్ ఎకో అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటే సిడ్బి అని గుర్తుంచుకోండి. దీని విషయంలో ఏం జరుగుతుందంటే, భారతదేశంలో 2 వీలర్స్ 4 వీలర్స్ పర్యావరణ సహితంగా ఏ విధంగా ఉండాలి, మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉండాలి, ఎలక్ట్రిక్ వాహనాలను వాడితే జరిగే లబ్ధి ఏంటి, మనకు వ్యక్తిగతంగా జరిగే లబ్ధి ఏంటిది, సొసైటీకి జరిగే లబ్ధి ఏంటి, పర్యావరణాన్ని ఏ విధంగా సంరక్షిస్తాం, ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తుంది సిడ్బి. ఈ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, రోగి రక్త కణాలతో క్యాన్సర్కు చికిత్స చేయొచ్చు అని చెప్పేసి ఇటీవల ఏ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారంటే, అమెరికాలోని నార్త్ వెస్టర్న్ శాస్త్రవేత్తలు. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ అనే ఒక విశ్వవిద్యాలయం ఉంది అమెరికాలో. నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం అమెరికాలో ఉంది. ఆ శాస్త్రవేత్తలు రోగి రక్త కణాలు ఏవైతే ఉంటాయో వాటితో క్యాన్సర్కి చికిత్స చేసే ఒక అధునాతనమైన పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. ఆ సెల్స్ కూడా గుర్తుంచుకోండి, ప్రోటీన్స్. దాని పేరేంటంటే ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్. ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్ని ఆధారంగా చేసుకొని ఈ పరిశోధన సాగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటువంటి మీకు ఈనాడులో మీరు ఈరోజు కనుక చూస్తే జ్ఞాననేత్రంలో కనబడుతుంది, జ్ఞాననేత్రంలో. సో రోగి రక్త కణాలతో క్యాన్సర్ చికిత్స అని. సో ఏవైతుంటే అఫిషియల్ ఆర్టికల్స్ ఏవైతుంటే వాళ్ళు చెప్పినవి చూడాల్సి ఉంటుంది మనకి. సో నార్త్ వెస్టర్న్ సైంటిస్ట్లో ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. ఇటువంటి అంశాలు మీకు ఎస్ఎన్టీలో భాగంగా క్వశ్చన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, గాలిని కొలిచే ఒక అల్గారిథం వార్తల్లోకి వచ్చింది. గాలిని కొలిచే అల్గారిథం చూడండి. గాలికి సంబంధించిన వివిధ అంశాలను కొలిచేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక అల్గారిథంను అభివృద్ధి చేశారు. అది నీటి ఆవిరి కదలికలకు సంబంధించిన డేటాను సేకరించడం ద్వారా పనిచేస్తుంది. తుఫాన్ల వంటి వాతావరణ పోకడలను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది. అమెరికాలోని అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు నీటి ఆవిరికి సంబంధించి 2 ఉపగ్రహాలు సేకరించిన డేటాను ఇందులో ఉపయోగించారు. నీటి ఆవిరిని ఒక్కో చోటుకు తీసుకురావడం ద్వారా మేఘాల ఆవిర్భావాన్ని గాలి ప్రభావితం చేస్తుంది. ఏరోజాల్ రేణువులు రేడియోధార్మికతను అది ఒక్క చోట పోగు చేస్తుంది. ఏం లేదు, అధునాతన అల్గారిథం. గాలిని కొలిచే అల్గారిథంను సృష్టిస్తూ ఎవరి వార్తలకు వచ్చారో అమెరికాలోని అరిజోనా శాస్త్రవేత్తలు, గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఒక సదస్సుకు సంబంధించిన అప్డేట్. ప్రస్తుతం G20 వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో G20 పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. G20 ఇంపార్టెంట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ ఇంపార్టెంట్, అండ్ ఎట్ ద సేమ్ టైం వాసెనార్ అరేంజ్మెంట్, ఏసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీటన్నిటికీ సంబంధించి భారత్ పాత్ర ఇటీవల వార్తల్లోకి వచ్చింది. భారత్ పాత్ర ఒక అంతర్జాతీయ సంస్థ విషయంలో కానీ, సదస్సుల విషయంలో కానీ, కూటముల విషయంలో కానీ వార్తలకు వచ్చిందంటే ఖచ్చితంగా చదవాలి. సో ఇక్కడ చూడండి, G20కి సంబంధించిన ఒక అప్డేట్. 4 రోజుల సమావేశం నేటి నుంచి ఈరోజు మండే, ఈ రోజు నుండి 4 రోజుల G20 సదస్సు జరగబోతుందంట. G20 సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్లో సమావేశం పేరు గుర్తుంచుకోండి, డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు. డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఎక్కడ వేదిక అంటే G20 ఆధ్వర్యంలో హైదరాబాద్, గుర్తుంచుకోండి. నిర్వహించనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, టెలికాం కార్యదర్శి చెప్పడం జరిగింది. ఈ సదస్సు నిర్వహణ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ సదస్సు ఎక్కడ జరిగింది అంటారు, డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సదస్సు G20కి సంబంధించి వేదిక హైదరాబాద్. ఇందులో టెలికాం రంగానికి సంబంధించి, డిజిటల్ ఎకానమీకి సంబంధించి ప్రముఖులు ఎవరైతే ఉంటారో 6G టెక్నాలజీ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఇటువంటి కూడా అన్నీ కూడా ముఖ్యంగా టెక్నాలజీ సంబంధించిన ఒక సదస్సు గుర్తుంచుకోండి. ఈరోజు వార్తల్లో వ్యక్తులు, నందిని గుప్తా వార్తల్లోకి వచ్చారు, రాజస్థాన్ అమ్మాయి. సో మిస్ ఫెమినా లేదా ఫెమినా మిస్ ఇండియా 2023, ఫెమినా మిస్ ఇండియా 2023, ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని చేజెక్కించుకున్న అందాల రాశి ఎవరు అని అడుగుతారు. సో మిస్ ఇండియా లేదా మిస్ ఫెమినా ఇండియా 2023 కిరీటాన్ని రాజస్థాన్లోని కోటా ప్రాంతానికి చెందిన 19 ఇయర్స్ 19 సంవత్సరాల ఒక అమ్మాయి నందిని గుప్తా, పేరు గుర్తుంచుకోండి, నందిని గుప్తా కైవసం చేసుకుంది. మరి ఈ టోర్నీ, ఈ కిరీట పోటీలు ఎక్కడ జరిగాయంటే ఈ నెల 15వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అట్టహాసంగా జరిగాయి.
ఫైనల్స్లో ఢిల్లీకి చెందిన సుందరి శ్రేయా ఫుంజా మొదటి రన్నర్అప్గా వార్తల్లోకి వచ్చారు. మొదటి రన్నర్అప్ గుర్తుంచుకోండి, కిరీటాన్ని గెలుచుకున్న వారు మాత్రం పేరు గుర్తుంచుకోండి. నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటానికి కైవసం చేసుకున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే అమెరికా, రెండవ స్థానంలో చైనా. అండ్ ఐఐటి హైదరాబాద్ ప్రెమిసెస్లో ప్రారంభమైన డిఆర్డిఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిశోధనా కేంద్రం. అండ్ చాట్ జీపీటీ పైన అధ్యయనం కోసం యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు వారు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అండ్ మేకింగ్ ఇట్ పర్సనల్ హౌ బిహేవియరల్ చేంజ్ కెన్ ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ అనే ఒక ఆన్లైన్ వేదిక ఎవరు నిర్వహించారంటే ప్రపంచ బ్యాంకు పర్యావరణ సంరక్షణకు సంబంధించి. అండ్ బుజీ వంతెన వార్తల్లోకి వచ్చింది. మొజాంబిక్ దేశంలో భారత సహకారంతో నిర్మిస్తున్న ఈ వంతెనను ఇటీవల సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ 50K ఈవీ ఫర్ ఎకో అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రారంభించారు. రోగి రక్త కణాలతో క్యాన్సర్ చికిత్స అనే అంశం వార్తలోకి వచ్చింది. సో ఏ శాస్త్రవేత్తలు అంటే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ గాలిని కొలిచే ఒక అల్గారిథంని సృష్టిస్తూ వార్తలోకి వచ్చారు అమెరికాలోని అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు. G20కి సంబంధించి డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సదస్సుకి వేదిక మన హైదరాబాద్ ఈ రోజు నుండి ప్రారంభమైన సమావేశాలు. అండ్ ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని కైవసం చేసుకున్న రాజస్థాన్ అమ్మాయి నందిని గుప్తా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.